ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 21. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రిక 4:19. ఇశ్రాయేలు ప్రజలు కాల్చబడిన యెరూషలేము గుమ్మములు ప్రాకారములను తిరిగి నిర్మించుటకు ప్రారంభించగానే శత్రువుల నుండి గొప్ప వ్యతిరేకతను ఎదుర్కొనిరి. సంపూర్ణ విధేయత చూపించని కారణమున దేవుని పని ఆటంకపరచబడు సమస్యను వారు ఎదుర్కొనవలసి వచ్చెను. వారి మధ్యలో ప్రేమ లేకుండాటచే అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చెను. ఆ సమయములో ఆ దేశములో కరువు వచ్చెను. క్షామమున్నందున వారి భూములు, ద్రాక్ష తోటలు, ఇండ్లను కుదువ పెట్టవలసి వచ్చెను. నెహెమ్యా గ్రంథం 5:3-4. కొంతమంది యూదులు వడ్డీ తీసుకొనుటకు ఆరంభించిరి. విశ్వాసులముగా అవసరతలోనున్న వారికి సహాయపడుట మన కర్తవ్యమై ఉన్నది. ఇది మనము చేయని పక్షమున దేవుని పనిని పాడు చేయవారమగుదుము. దేవుని పిల్లలముగా మనము డబ్బు కానీ ఆహారము కానీ అడుక్కొనలేము. కీర్తన గ్రంథం 34:10, 37:25. విశ్వాసులు ఎవరైతే దేవుని యందు నమ్మకముంచక సహాయము కొరకు డబ్బు కొరకు అడుక్కును అలవాటు కలిగి ఉందరో వారు తమ జీవితాంతం వరకు అడుక్కును వారుగానే ఉందరు. అవసరతలోనున్నవారు తమ అవసరతల కొరకు ఎట్లు ప్రార్థించవలనో నేర్చుకొనవలెను. తమకు అవసరమైన వాటి కంటే అధికముగా కలిగిన వారు తాము సహాయం చేయ నిమిత్తం ఎవరు అవసరతలోనున్నారో వారిని ప్రార్థించి కనుగొనుట వారి కర్తవ్యమై ఉన్నది. దేవుని నడిపింపు ప్రకారం ఇది జరిగిన ఎడల అనేక అవసరతలు తీర్చబడి నష్టం ఏమీ లేకుండును. కొన్ని సంవత్సరముల క్రిందట నేను ఒక పేద కుటుంబముతో ఉండవలసి వచ్చెను. వారు మంచి విశ్వాసులు. ఆ సమయంలో ఇంటి యజమానుడు తన ఉద్యోగమును కోల్పోయెను. ఒక దినమున ఆ ఇంటిలో ఆహారమేమీ లేకుండెను. కనీసం ఒక రొట్టె ముక్క అయినా లేదు. ఏమాత్రము సణగకుండా చిన్నపిల్లలతో సహా అందరూ ప్రార్థించ మొదలుపెట్టిరి. దేవుడు తమ అవసరతలు తీర్చునని వారు విశ్వసించిరి కనుక వారు అడుగుకొనవలసిన అవసరత లేదు. మేమింకనూ ప్రార్థనలో ఉండగా ద్వారము దగ్గర పెద్ద ధ్వని వినబడెను. ఎవరో పెద్ద రాతితో ద్వారమును కొట్టిరని తలంచితిమి. ద్వారము తెరిచినప్పుడు ఒక పెద్ద గోనె సంచిలో కుటుంబమునకు సరిపోయినన్ని రొట్టెలు, కూరగాయలు, ఇంకను తక్కిన ఆహార పదార్థములుండుట చూడగలిగితిమి. విశ్వాసులముగా మనము అడుక్కునుటకు ప్రారంభించిన ఎడల మనలను బట్టి దేవుడు ఏమాత్రము సంతోషించడు గాని మనము అడుక్కును వారముగానే ఉండేదము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.